బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం నుండి కొన్ని లేఖన భాగాలను చదువుకుందాం. దయచేసి గమనించండి. 10వ వచనం నుండి నేను చదువుతా ఉన్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థన చేసుకొని తదుపరి వాక్య ధ్యానం చేద్దామండి. ప్రేమ, కృప, కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా, ఆ ప్రభు నామం ద్వారానే మీ పాద సన్నిధికి మేము చేరువచ్చే ధన్యత, అర్హత మాకు దొరికింది. ఇది మీరు ఉచితంగా మాకు ప్రసాదించారు నాయన, మీకు స్తోత్రాలు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మేము మీ పాద సన్నిధిలో, మీ పరిశుద్ధ సన్నిధిలో మేము చేరడానికి నాయన మీరు కృప చూపారు. మా మట్టుకు మేము నాయన మీరు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకొనుట యందు జాగ్రత్త వహించి, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండునట్లు చూచుకొనుడని భక్తులు చెప్పినట్లుగా మా మట్టుకు మేము అనుదినము మా ప్రవర్తనను కాచుకుంటూ నాయన పరిశుద్ధ జీవితం జీవిస్తూ, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ, ఈ పాపపు లోకములో, సాతాను ఆధీనములో ఉన్నటువంటి లోకములో ముందుకు కొనసాగడానికి మీరు మాకు చేసిన గొప్ప ఏర్పాట్లను బట్టి మేము స్తుతిస్తున్నాం. రక్షణ పొందిన దినానే మా హృదయాల్లోకి మీరు మీ ప్రియకుమారుని ఆత్మను, పరిశుద్ధాత్మ దేవునిని సంచకరువుగా పంపారు. ఆదరణకర్తగా ఆయన మా హృదయాల్లో ఉంటున్నాడు, మాతో ఉంటున్నాడు. మమ్మల్ని నాయన మీ వాక్యపు వెలుగులో నడుచున్నట్లుగా మాకు బోధిస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, సాక్ష్యమిస్తున్నాడు. వీటన్నిటినీ ప్రభా మేము గమనంలో తీసుకుని ముందుకు సాగాలని మీరు హెచ్చరిస్తున్నారు. అంత మాత్రమే కాదు, సంఘం ఇచ్చారు, సహవాసం ఇచ్చారు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు, కూడికలను ఇచ్చారు, దైవజనులను ఇచ్చారు. వారి ద్వారా మీరు అనుదినము బైబిల్ ద్వారా, దైవజనుల ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నారు. కీర్తనాకారుడు అన్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమే లేదని నీ భక్తుడు చెప్పినట్లుగా మేము నాయన మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేటువంటి వారముగా, అనగా బైబిల్ గ్రంథాన్ని, మీ వాక్యాన్ని, మీ మాటలను ప్రేమించే వారముగా, సంఘాన్ని ప్రేమించే వారముగా మమ్మల్ని ఉంచుమని, శత్రువు యొక్క కుయుక్తుల బారిలో మేము పడిపోకుండా మాకు సహాయం దయచేయమని, చదవమని ఈ మాటలు వివరించడానికి ఎటువంటి శక్తి, యోగ్యత, అర్హత లేని వాడిని నన్ను మీ సులువు చాటున సంపూర్ణంగా మరుగు చేసి చదవబడిన ఈ మాటల్లో ఉన్నటువంటి వాక్య సత్యాలను మీరే మాకు వివరించండి నాయన. మాకు దిద్దుబాటు, పురికొల్పు, క్షేమము, అభివృద్ధి మాకు దయచేయమని, చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను బహుగా దీవించమని, కరోనా కష్టకాలంలో మమ్మల్ని అందరినీ కూడా నాయన కరోనా బారి నుండి కాపాడుతున్నారు. ముందున భవిష్యత్ జీవితంలో కూడా కాపాడమని వేడుకుంటూ, అదే సమయంలో అనేక మంది నాయన ఆయా స్థానిక సంఘాల్లో కొంతమంది బిడ్డలు ప్రభువా ఈ కరోనా బారిన పడి చికిత్స పొందుతా ఉన్నారు. అయా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటూ,
ముందున్న సమయాన్ని మమ్మల్ని మేము మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి ప్రభు నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టే మనము సారికి ప్రభు పాద సన్నిధిలో మనం చేరగలుగుతా ఉన్నాం. మన భక్తి కాదు, మన శక్తి కాదు, మన యొక్క ఇష్టం కూడా కాదు. అయితే దేవుడే తన చిత్తానుసారంగా మనల్ని ఆయన ప్రేమతో ఆయన పాద సన్నిధికి అనుమతిస్తూ ఉన్నాడు. ఆయన కృప, ఆయన పాద సన్నిధికి చేరగలిగామంటే ఆయన కృప, ఆయన మాటలు మనం వినగలుగుతూ ఉన్నామంటే ఆయన కృప. ఆయన కృప లేనిదే మనము క్షణం కూడా బ్రతకలేం ప్రియులారా. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. ఆయన కృప ఆకాశములను అంటుతా ఉన్నది. అలాంటి కృప వెంబడి కృప మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం. కాబట్టే ఈనాడు సజీవులుగా ఉన్నాం. ఆయన పాద సన్నిధి భాగ్యాన్ని మనం పొందుకోగలిగాం. మరొకసారి ప్రియులారా, ఈనాటి ఈ వాక్యాన్ని మనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మనం చదువుకున్నాం కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. 10 నుండి 15 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ పౌలు మాట్లాడుతా ఉన్నాడు, కొరింథీయులతో మాట్లాడాడు అక్షరార్థంగా. అదే సమయంలో ఈనాడు ఇక్కడ చేరిన నీతో నాతో మనందరితో మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటున్నాడు? తన వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. కొరింథీలో తాను చేసినటువంటి పని గురించి మాట్లాడుతా ఉన్నాడు. కొరింథీలో మాత్రమే కాదు, ఆయా స్థానిక సంఘాల్లో ఆ సంఘాలు ఏర్పాటు చేయడం కోసం, ఆ సంఘాలు స్థాపించటం కోసం నాటటంతో పోల్చాడు. ఆ నాటటం కోసం ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, ఆ కృప గురించే మనం మాట్లాడుకున్నాం. చూడండి, ఆ కృప లేకపోతే పౌలు ఏం చేయలేకపోయేవాడు. అసలు మన రక్షణ పొందిందే దేవుని కృపతోటి. ఎంత గొప్ప కృప ప్రియులారా! అయోగ్యులమైన నిన్ను నన్ను యోగ్యులనుగా చేసిన కృప. అలాంటి దేవుని యొక్క కృప చొప్పున అది దేవుడే నాకు అనుగ్రహించాడు అంటున్నాడు. అవును, చూడండి ఒక మాట సహాయంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఆ కృపా సత్యములు ఆయన ద్వారా, మన రక్షకుడు మన యజమాని యేసుక్రీస్తు ద్వారా కలిగినందువల్ల మనకు దొరికిన మేలేంటి? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చెప్తా ఉంది. ఏమనంటే, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. అవునండి, ఆయన కృపా సత్యముల వలన మన దోషానికి, మన జన్మ ద్వారా మనకు సంక్రమించిన దోషానికి, మన జీవితంలో మనం చేసినటువంటి దోషాలకు, పాపాలకు ప్రాయశ్చిత్తం ఆ కృపా సత్యముల వలన మనకు దొరికింది ప్రియులారా. ఆ కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేహధారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా కలిగింది కృపా సత్యము ప్రియులారా. పౌలు గారు కూడా అంటా ఉన్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప. ఆ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను అనగా పౌలు ఏం చేశాడో చెప్తా ఉన్నాడు. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. చూడండి, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను అంటున్నాడు. చూడండి, ఒక మాట నేను ఇంగ్లీష్ కేజేవి బైబిల్ నుంచి కూడా ఆ మాట నేను చదవటానికి ఆశపడతా ఉన్నాను. ఇంగ్లీష్ లో ఇలా అంటా ఉన్నాడు, అకార్డింగ్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్ which is given unto me as a wise master builder.
చూడండి, నేర్పరి అయిన శిల్పకారుని వలె అనే మాట తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడితే, ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వెర్షన్ లో ఆయన అంటున్నాడు, యాజ్ ఏ వైజ్ మాస్టర్ బిల్డర్. చూడండి, ఒక సంఘం కట్టడం అంటే అది అంత తేలికైనటువంటి పనేమి కాదు. ఎలా కట్టాలి అంటే, ఒక నేర్పరి అయిన శిల్పకారుడు, ఇక్కడ అంటున్నాడు వైజ్ మాస్టర్ బిల్డర్. హీ మే బి ఏ మాస్టర్ బిల్డర్, బట్ దేర్ షుడ్ బి విజ్డమ్, జ్ఞానము, నేర్పరితనము. దేవుని కార్యాలు మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు ప్రియులారా. దేవుని కార్యాలు దేవుని వాక్యానికి అనుగుణంగా చేయాలి, దేవుని మహిమ కొరకు చేయాలి, దేవుని శరీరమైనటువంటి ఆయన సంఘ క్షేమం కొరకు మనం చేయాలి. ఇక్కడ అంటున్నాడు యాజ్ ఏ వైజ్ మాస్టర్ బిల్డర్. అయితే అది ఎవరిచ్చారు? అకార్డింగ్ టు ది గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ గివెన్ అంటు మీ. చూడండి, నాకు దేవుడు అనుగ్రహించినటువంటి కృప. యాజ్ ఏ వైజ్ మాస్టర్ బిల్డర్ ఐ హ్యావ్ లేడ్ ద ఫౌండేషన్. చూడండి, ఆ దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున, దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున, ఆ విజ్డమ్, ఒక మాస్టర్ బిల్డర్ లాగా. చూడండి, బిల్డర్ ఉంటారు అనేక మంది. మనకి బాగా ఉదయం లేస్తే ఈ బిల్డర్ అనే పదం మనకి సహజంగా మనం వాడుతూ ఉంటాం ఎక్కువగా. అపార్ట్మెంట్స్, మనం అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కొనేటప్పుడు మొట్టమొదటిగా మనం చూసేది ఈ అపార్ట్మెంట్ బిల్డర్ ఎవరు అని చూస్తాం మనం కదండి. అపార్ట్మెంట్ బిల్డర్ ఎవరు అని మనం చూస్తాం. ఎందుకంటే కొంతమంది ఫలాని వ్యక్తి ఈ అపార్ట్మెంట్ బిల్డర్ అనగానే వెంటనే మనం ఆ ఫ్లాట్ కొనడానికి సిద్ధపడతాం. ఎందుకంటే అతను అంతకుముందు కట్టినటువంటి, అతనికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి, అతనికున్న నమ్మకత్వాన్ని బట్టి మనం వెంటనే ఆ ఫ్లాట్ కొనడానికి సిద్ధపడతాం. కొంతమంది ఉంటారు, అంతకుముందు వారు కట్టిన నాసి రకమైనటువంటి నిర్మాణాలను బట్టి ఫలాని వ్యక్తి బిల్డర్ అంటే మనం కొనడానికి సిద్ధపడం. అంటే దీనికి ఎందుకు చెప్తూ ఉన్నానంటే, పౌలు కూడా ఒక బిల్డర్ ఇక్కడ. నిజానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఒక బిల్డర్. ఆయన సర్వ సృష్టిని నిర్మించాడు, ఆయన నిర్మాణకుడు, ఆయన నిర్మించిన వాడు మనకి తెలుసు. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు గారు రాసినటువంటి మాటలు గనక మనం గమనిస్తే ప్రియులరా, అక్కడ చూడండి ఏమనుందో. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట నేను చదువుతా ఉన్నాను. మనకు తెలుసు తెలుగులో ఆ మాట, ఇంగ్లీష్ లో చదివి నేను మీకు తెలుగులో చెప్తాను. 1వ వచనం కూడా చదువుతున్నాను. గాడ్ హూ ఎట్ సండ్రీ టైమ్స్ అండ్ ఇన్ డైవర్స్ మేనర్స్ స్పేక్ ఇన్ టైమ్ పాస్ట్ అంటు ద ఫాదర్స్ బై ద ప్రాఫిట్స్. అనగా మన తెలుగులో మనకుంది, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు hath in these last days spoken unto us by his son. ఈ సన్ అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. whom he hath appointed heir of all things, సమస్తానికి ఆయన వారసునిగా నియమించాడు. by whom also he made the worlds. చూడండి, ప్రపంచములను నిర్మించాడు. ఆయన నిర్మాణకుడు, ఆయన నిర్మాణకుడని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిర్మాణకుడు. అంత మాత్రమే కాదు, ఇదే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడుతూ పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాడు. చూడండి, పదహారవ వచనం చదువుతా ఉన్నాను. బట్ నౌ దే డిజైర్ ఏ బెటర్ కంట్రీ, దట్ ఈస్ ఏ హెవెన్లీ, వేర్ఫోర్ గాడ్ ఈస్ నాట్ ashamed టు బి కాల్డ్ దేర్ గాడ్, ఫర్ హీ హ్యాత్ ప్రిపేర్డ్ దెమ్ ఏ సిటీ. చూడండి, అయితే ఆ సిటీకి ఏ విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిర్మాణకుడుగా ఉన్నాడో ఆ సంగతిని పౌలు గారు ఇక్కడ
స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. మనం 10వ వచనం గనక గమనిస్తే అంటున్నాడు చూడండి, అబ్రహాము ఇక్కడ ఒక సిటీ, ఒక పట్టణం కోసం ఎదురు చూశారని చెప్పబడింది. అయితే 10వ వచనం అంటున్నాడు, ఫర్ హీ లుక్డ్ ఫర్ ఏ సిటీ. చూడండి, దేనికైతే, ఏ సిటీకైతే దేవుడు నిర్మాణకుడుగా ఉన్నాడు, ఆ సిటీ గురించి మాట్లాడితే ఏమంటా ఉన్నాడంటే, ఫర్ హీ లుక్డ్ ఫర్ ఏ సిటీ విచ్ హ్యాత్ ఫౌండేషన్స్, whose builder and maker is God. చూడండి, whose founder, builder, maker is God. చూడండి, దేవుడే ఆ పట్టణాన్ని నిర్మించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ బిల్డర్, నిర్మాణకుడు, మేకర్, నిర్మించిన వాడు దేవుడు అని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. తెలుగులో అన్నాడు, దేవుడు దేనికి శిల్పి. చూడండి, బిల్డర్ అంటే అక్కడ అదే అన్నాం, నేర్పరి అయిన శిల్పకారుని వలె బిల్డర్. తర్వాత నిర్మాణకుడు, మేకర్ లేదా కన్స్ట్రక్టర్ దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిర్మాణకుడుగా ఉన్నాడు, ఆయన మాస్టర్ బిల్డర్ గా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇదే మాటను మరొక చోట కూడా మనం గమనించవచ్చు ప్రియులారా. సామెతల గ్రంథం చూడండి, 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. ఇక్కడ మనం గమనిస్తే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరొక విశేష లక్షణం, ఇదే లక్షణాన్ని విశేషమైనటువంటి పద్ధతిలో ఈ సామెతల గ్రంథకర్త చెప్పడం జరిగింది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి, ఆయన 28వ వచనం చదువుతున్నాను. సామెతల గ్రంథం 8:28. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు. చూడండి, మళ్ళా ఒక నిర్మాణం జరగాలంటే పునాదులు కావాలి. హెబ్రీ పత్రికలో చూసాం, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూసాం. దాని గురించే మనం మాట్లాడుతున్నాం, బిల్డర్ గురించే మనం మాట్లాడుతున్నాం, బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నాం, నిర్మాణం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జ్ఞానముగా, ఒక పెర్సానిఫికేషన్ అంటారు, అలంకార భాషలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక జ్ఞానము మాట్లాడినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. గమనించండి, ఏమంటున్నాడు? భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద, ఎవరి యొద్ద? దేవుని యొద్ద, తన తండ్రి అయినటువంటి దేవుని యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. చూడండి, ప్రధాన శిల్పి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన శిల్పి. ఇంగ్లీష్ లో మరి ఈ కేజేబీ నుంచే ఆయన ఏమన్నాడో చదువుతాను. ఇక్కడ మనం 28వ వచనం నుండి చదివాం. Proverbs 8th chapter from 28th verse onwards. When he established the clouds above, when he strengthened the fountains of the deep, when he gave to the city his decree that the water should not pass his commandment, when he appointed the foundations of the earth. చూడండి, ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్, అదే మనం ఇప్పుడు చదువుకున్నాం. 30వ వచనం, దెన్ ఐ వాజ్ బై హిమ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు, అప్పుడు నేను ఆయనతో ఉంటిని. ఎలా ఉన్నాను అని చెప్తున్నాడు. యాజ్ వన్ బ్రాట్ అప్ విత్ హిమ్. చూడండి, ఆయనతో పాటు సమానముగా వచ్చినటువంటి వాడుగా, సంచరించినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. అండ్ ఐ వాజ్ హిస్ డిలైట్, రిజాయిసింగ్ ఆల్వేస్ బిఫోర్ హిమ్. చూడండి, ఆయన ఏమంటా ఉన్నాడో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ సమస్తమైనటువంటి నిర్మాణములో ఆయనతో పాటు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. 27వ వచనం చదువుతున్నాను. When he prepared the heavens, I was there. ఆయన ఆకాశములను సిద్ధపరిచినప్పుడు నేను ఆయనతో
ఉన్నాను. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మొదటి నుంచి ఆయనతో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మరి ఒక ప్రధాన శిల్పిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. పౌలు అంటున్నాడు, నేను ఒక నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె, వైజ్ బిల్డర్ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. ఆ నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని అంటా ఉన్నాడు. ఏమిటి ఆయన వేసినటువంటి పునాది? ప్రియులారా గమనించండి, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆ మాట మనం గమనిస్తే, పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. దేని మీద? తాను వేసిన పునాది మీద. ఎలా వేయబడిందండి? ఒక నేర్పరి అయినటువంటి ఒక శిల్పకారుని, మాస్టర్ బిల్డర్. ఇక అతను పునాది వేస్తే దానికి తిరుగులేదు. కారణం మరొకటి ఉన్నది ప్రియులారా. చాలా సార్లు ఒక బిల్డింగ్ యొక్క, ఒక నిర్మాణం యొక్క నాణ్యత, పటిష్టత, తర్వాత దాని యొక్క డ్యూరబిలిటీ, అంటే అది ఎంతకాలం నిర్మాణం నిలిచి ఉంటది అనే ఈ 3 విషయాలు కూడా అతడు వాడినటువంటి మెటీరియల్, అతడు వాడినటువంటి వస్తువులు, అనగా వస్తువుల యొక్క నాణ్యత మీద ఆధారపడి ఉంటది ప్రియులారా. మనందరికి తెలిసిన విషయాలే ఇవి. అయితే ఆ నిర్మాణ కార్యక్రమాన్ని పౌలు గారు ఇక్కడ సంఘ స్థాపన, సంఘ నిర్మాణము, సంఘములో అనుదినము ఆత్మలు చేర్చబడడం, చేర్చబడినటువంటి ఆత్మలు అనుదినము వాక్యములో ఎదుగుతూ ఉండడం, బలపడుతూ ఉండడం విశ్వాసంలో, వీటన్నిటి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పోల్చి చెప్తా ఉన్నాడు నిర్మాణంతో, ఒక కట్టడం యొక్క నిర్మాణంతో పోల్చి చెప్తా ఉన్నాడు. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. అయితే ఇక్కడ ప్రతివాడు కూడా, అనగా కట్టే ప్రతివాడు కూడా దాని మీద, చూడండి, ఎవరు కట్టినా ఆ వేయబడినటువంటి పునాది మీదే కట్టాలి. కాకపోతే ప్రతివాడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. తాను ఎలా కడుతా ఉన్నాడో జాగ్రత్తగా చూసుకోవాలని మనం పౌలు ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం ప్రియులారా. ఇక్కడ గమనిద్దాం. తరువాత ఏమంటున్నాడంటే, వేయబడినది తప్ప, ఇప్పుడు పునాది గురించి మాట్లాడుతున్నాడు. ఏ కట్టడానికైనా, ఏ బిల్డింగ్ కైనా కూడా ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు, పునాది బాగా ఉండాలి అనుకుంటాం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఏ ఇంటికి కూడా 2 పునాదులు ఉండవు. ఒకటే పునాది. ఒక బిల్డింగ్ కి ఒకటే పునాది ఉంటుంది. మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. అయితే ఈ పునాది యేసు క్రీస్తే. సంఘం అనే కట్టడానికి, సంఘం అనే నిర్మాణానికి పునాది యేసు క్రీస్తే. చూడండి, ఈ పునాది యేసుక్రీస్తు అయినప్పుడు ప్రతి పునాదికి కూడా పునాదిలో వేయడానికి పునాది రాయి కావాలి. పునాది తవ్వాం, ఆ పునాదిలో పునాది రాతిని వేయాలి. అయితే ఈ సంఘం అనే పునాది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మరి అందులో వేయబడినటువంటి రాయి గురించి కూడా మాట్లాడుతా ఒక మాట మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం, పేజీ నంబర్ 590 పాత నిబంధనలో. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా
రాతిని వేసిన వాడను నేనే. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అనగా పునాది రాయి వేశాడట. ఎక్కడ? సియోనులో వేశాడు. సియోను అనగా యెరూషలేము. యెరూషలేముకు మరొక పేరు సియోను. అయితే ఆ సియోనులో తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభువగు యెహోవా, లార్డ్ జెహోవా ఇలాగూ మాట్లాడుతా ఉన్నాడు. ఏంటంటే, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. ఇప్పుడు ఆ రాయి గురించి మాట్లాడుతున్నాడు. ఆ రాయి ఎవరు వేశారంటే నేనే వేశాను అని చెప్తూ, ఇప్పుడు ఆ రాయి యొక్క ప్రాశస్త్యత, ఆ రాయి యొక్క విశిష్టత గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? అది పరిశోధింపబడిన రాయి. అది పరిశోధింపబడిన రాయి. వేయబడింది సియోనులో, వేసింది ప్రభువుగా యెహోవా. ఇప్పుడు ఆ రాయి గురించి మాట్లాడుతూ అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి. చూడండి ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయో ఈ రాయిలో. అయితే ఈ గుణలక్షణాలను వివరించక ముందు ఈ రాతి గురించి కూడా మనం చూసుకొని మనం ఇక్కడికి వద్దాం. మనకు తెలిసిన మాట అయినప్పటికీ కూడా కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట మనం గమనించవచ్చు. ప్రియులారా, దయచేసి చూడండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుండి చదువుతాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా, జాగ్రత్తగా వినండి మాట, తమ్మును అనగా ఆనాడు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుండి విమోచింపబడిన 20 లక్షల మంది జనాంగము, ఆ జనము వారిని వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నారు. ఆనాడు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు బానిసలుగా గడిపినటువంటి దేవుని సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగము ఆ బానిసత్వములో, తమ కష్టాలలో, ఫరో రాజు అతని యొక్క అధికారులు తమను పెడుతున్నటువంటి హింసలలో, కడగండ్లలో కన్నీటితో ఆ దేవునికి మొరపెట్టారు. ఆ ప్రభువుకి యెహోవాకు మొర్రపెట్టినప్పుడు వారి మొర్రను ఆయన విన్నాడు. వారి కష్టాలను ఆయన చూశాడు. వారి కన్నీళ్లను ఆయన చూశాడు. వారి కన్నీళ్లు తుడవటానికి ఆనాడు ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చిన ఆ ప్రభువు వారిని విమోచించటం కోసం మోషే అహరోనులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఐగుప్తులో అద్భుత కార్యాలు జరిగించి సూచక క్రియలు చేసి ఆ ఫరో ఎదుట, ఐగుప్తు ప్రజల ఎదుట తన మహాత్మ్యాన్ని బయలుపరుచుకొని చిట్ట చివరిగా సూచక్రియ అయినటువంటి అద్భుతమైనటువంటి ఆ గొర్రె పిల్ల బలి ద్వారా, ఆ గొర్రె పిల్ల రక్తము ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రతి ఇంటికి నిలువు అడ్డా కమ్మీలకు పూయబడడం ద్వారా సంహారకుడు వారిని దాటిపోయాడు. కానీ పస్కా పశువు యొక్క రక్తము పూయబడినటువంటి ఐగుప్తీయుల ప్రతి ఇంటిలో కూడా, ఇంటిలో ప్రథమ శిశువు, ప్రథమ సంతానము చనిపోవడం జరిగింది. పిల్లరా, ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా వారు ఆనాడు విమోచించబడ్డారు. విమోచించబడిన ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు వారు వాగ్దాన దేశానికి ప్రయాణం చేశారు. ఎడారి ప్రయాణం. ఆహారం ఉండదు, నీరుండదు. కానీ దేవుడు తన ప్రజల పట్ల ప్రేమ కలిగిన వాడు. వారు ప్రయాణం చేస్తూ ఉండగా పగలు మేఘ స్తంభములో వారికి నీడ ఇచ్చాడు.
రాత్రి అగ్ని స్తంభములో వారికి వెలుగిచ్చాడు, వెచ్చదనం ఇచ్చాడు. ఎందుకంటే ఎడారిలో పగలు ఎంత తీక్షణమైనటువంటి ఎండ ఉంటుందో, వేడి ఉంటుందో, రాత్రి అంత తీక్షణమైనటువంటి చలి ఉంటుంది. కాబట్టి పగలు ఎండకు మేఘము ద్వారా వారికి చల్లదనం ఇచ్చాడు, నీడిచ్చాడు. రాత్రి అగ్ని స్తంభము ద్వారా వారికి వెలుగిచ్చాడు, వెచ్చదనం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అరణ్యములో అనగా ఎడారిలో ఆహారం దొరకట అసంభవం. 20 లక్షల మంది ప్రజలు తినడానికి. కనుకనే వారు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తిన్నారు. అదే పరలోకము నుండి కురిసినటువంటి మన్నాను తిన్నారు ప్రియులారా. అదే సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానీయమును వారు పానం చేశారు. ఎక్కడి నుండి వచ్చింది పానీయం? వారి ఎడారిలో ప్రాణాలు కోల్పోకుండా వారిని నిలబెట్టినటువంటి, వారి ప్రాణాలు కాపాడినటువంటి పానీయం ఎక్కడి నుండి వచ్చింది? ఒక బండ, ఆత్మ సంబంధమైన బండ వారిని వెంబడించింది. ఆ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. వారిని వెంబడించాడు ప్రియులారా. స్పష్టంగా చెప్పాడు దేవుడు ఆనాడు మోషేతో, ఇదిగో మీతో పాటు నేను ఒక దూతను పంపుతూ ఉన్నాను, ఆయన మీతో వస్తాడు, మీరు ఆయన మాట వినాలి అని వారి ప్రయాణానికి ముందే దేవుడు వారితో స్పష్టంగా చెప్పాడు. స్పష్టంగా చెప్పినప్పుడు ఆయన ఏ నాడు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి దూత వారిని విడవలేదు ప్రియులారా. వారి ప్రయాణం అంతటిలో వారికి తోడుగా ఉన్నాడు. వారి ప్రయాణం అంతటిలో వారిని కాపాడాడు. వారి ప్రయాణం అంతటిలో వారిని ఆదుకున్నాడు. ఆ దూత ఆత్మ సంబంధమైనటువంటి బండగా వారిని వెంబడించినప్పుడు, ఆ ఆత్మ సంబంధమైన బండను కొట్టినప్పుడు, మోషే కొట్టినప్పుడు, ఆ బండలో నుండి జలధారలు ప్రవహించినాయి. ఈ జలధారలు వారిని వెంబడించినాయి ప్రయాణం అంతా కూడా. అయితే ఆనాడు కొట్టబడినటువంటి బండ, చీల్చబడినటువంటి బండ మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ప్రియులారా. ఆ బండ గురించే యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం 28వ అధ్యాయం 16వ వచనంలో ఆ బండ ఎలాంటి బండ అనేటువంటి మాట మనం గమనిస్తా ఉన్నాం ప్రియులారా. నేను సహాయకరంగా ఈ మాట మనకు అర్థమవడం కోసం చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాశాడు, ఏం పదాలు ఉపయోగించాడో మనం గమనిద్దాం. 28వ అధ్యాయం 16వ వచనం నుండి. Therefore, thus saith the Lord God, behold, I lay in Zion for a foundation, a stone, a tried stone, అంటే పరిశోధింపబడినటువంటి రాయి, ఏ ప్రెషియస్ కార్నర్ స్టోన్, ప్రెషియస్ విలువ కలిగినది, ప్రెషియస్ అత్యంత విలువ కలిగినటువంటిది. రాళ్ళ గురించి మనందరికి బాగా తెలుసు. రాళ్లల్లో కొన్ని రాళ్ళు ఉంటాయి, అవి ఎంతో విలువ కలిగినటువంటి రాళ్ళు ఉంటాయి. అవే వాటిని వజ్రాలు, వైడూర్యాలు అంటారు, రత్నాలు అంటారు. మామూలు రాళ్ళు ఉంటాయి, రాళ్లకు విలువ ఉండదు. అంటే విలువ ఉండదని అంటానికి కూడా లేదు. ఈనాడు పునాదిలోకి మనం ఇల్లు కట్టుకుంటూ పునాదిలోకి రాళ్ళు తెచ్చుకోవాలంటే ఆ రాయి కూడా, ఒక్కొక్క రాయి కూడా చాలా ఖరీదు అవుతా ఉంది. అయితే విలువ కలిగినటువంటి రాళ్ళు, వెలగలిగినటువంటి రాళ్ళు ఉంటాయన్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ ఆ ముఖ్యమైనటువంటి రాయి గురించి మాట్లాడుతా, అది పరిశోధింపబడినటువంటి రాయి, ప్రెషియస్ కార్నర్ స్టోన్. చూడండి, ముఖ్యమైనటువంటి మూలరాయి, అది విలువైనటువంటిది అని చూస్తున్నాం. ఏ ష్యూర్ ఫౌండేషన్. చూడండి, ష్యూర్ అంటే మనం కూడా చాలా సార్లు మరి నువ్వు నాకు ఆ పలాని పని చేసి పెట్టాలి అంటే మనం ఏమంటామంటే, ఆ పని చేయగలిగే శక్తి మనకుంటే ష్యూర్ అంటాం. మన పిల్లలు పరీక్ష రాసి వస్తారు, ఎరా పాస్ అవుతా ఉంటే ష్యూర్ అంటారు. ష్యూర్ అంటే ఖచ్చితంగా జరుగుద్ది అని. ఈ ష్యూర్ ఫౌండేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ష్యూర్ ఫౌండేషన్ అంటే అది ఖచ్చితమైనటువంటి పునాది అని మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితమైన పునాది రాయి అని మనం చూస్తా ఉన్నాం. పిల్లరా గమనించండి, ఈ రాయి గురించి మాట్లాడుతుండగా ఆ రాయి మన ప్రభు అయినటువంటి
యేసుక్రీస్తు వారని చూసుకున్నాం. ఆయన సియోనులో పునాది రాతిగా వేయబడ్డాడు, వేసినవాడు తండ్రి అయినటువంటి దేవుడు అని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. 118వ కీర్తనలో 22వ వచనంలో కీర్తనాకారుడు దీని గురించే మాట్లాడుతా ఒక మాట చెప్పాడు చూడండి. 118:22 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అంటున్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. చూడండి, ఇక్కడ కూడా ఇంటి గురించే మాట్లాడుతున్నాడు. ఏమిటి ఈ ఇల్లు అంటే అది సంఘమే. ఏమిటి ఇల్లు అంటే ఆనాడు ఇశ్రాయేలు సమాజమే సంఘం అని పిలువబడింది, ఆ సమాజము. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, కీర్తనాకారుడు అంటున్నాడు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, ఒక రాయిని చూస్తా ఉన్నాం. అయితే ఈ రాయి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇల్లు కట్టువారు, ఆ బిల్డర్స్ అట ఈ రాయి పునాదికి పనికిరాదు అన్నారట, పునాదికి పనికిరాదు అని చెప్పారట. అయితే ఆశ్చర్యకరంగా ఆ పనికిరాదు అని చెప్పి తిరస్కరించినటువంటి రాయే మూలకు తలరాయి అయిందట. ఆ మూలకు తలరాయి అయినటువంటి రాతి గురించి యెషయా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. అది ఎలా అయిందండి? ఇల్లు కట్టేవారు తిరస్కరించారు కదా, ఇల్లు కట్టేవారు ఇది పనికిరాదు అన్నారు కదా, ఇది వద్దు అన్నారు కదా. మరి అలాంటి రాయి మూలకు తలరాయి ఎలా అయింది అంటే 23వ వచనం చదువుతున్నాడు, అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యం. సహజంగా ఆశ్చర్యపడతాం, అదేంటండి తిరస్కరించబడింది కదా ఆ రాయి, మూలకు తలరాయి ఎలా అయింది? మనం అక్షరార్థంగా ఆలోచిస్తే ప్రియులరా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి యోహాను మాట్లాడుతూ 1వ అధ్యాయంలో ఈ విధంగా అన్నాడు. తెలిసిన మాట అయినప్పటికీ కూడా సహాయకరంగా నేను చదువుతాను ప్రియులరా. 11వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఎవరైన స్వకీయులు? ఇశ్రాయేలు జనాంగం. ఆయన తన స్వకీయుల యొద్దకే వచ్చాడు. ఆ స్వకీయులు ఏం చేశారో చూడండి. ఆయన స్వకీయులు అనగా స్వంత ప్రజలు, స్వంత జనాంగం ఆయనను అంగీకరించలేదు. అదే విషయం ఇక్కడ మనం చూసింది. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, వారు నిషేధించారు, వారు యేసు ప్రభు వారిని తిరస్కరించారు. ఈయన క్రీస్తు కాడు అన్నారు. వారు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు, ఆ ముఖ్యమైన మూలరాయి కొరకు ఎదురు చూస్తా ఉన్నారు, మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు, ఆ రక్షకుడు కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఆ రక్షకుడు వస్తే, ఆ వారి దగ్గరికే వస్తే వారు ఆయన అంగీకరించలేదు ప్రియులరా. కాబట్టి తనను ఎందరు అంగీకరిస్తారో, అంగీకరించెదరో, అంగీకరించిరో, చూడండి, అంగీకరించిరో వారికి అందరికీ ఒక్కళ్ళు కూడా విడిచిపెట్టబడరు. అందరికి ఎంత మంది అంగీకరిస్తే ఇక జాతి సమస్య లేదు. నిజానికి ఇశ్రాయేలు ఒక జాతిగా, దేవుని సొంత ప్రజలుగా కనబడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి దగ్గరకు వచ్చాడు, కానీ వారు తిరస్కరించిన కారణాన్ని బట్టి ఇక ఆ జాతి సమస్య అనేదే లేదు. జాతి ఏదైనా, కులం ఏదైనా, మతం ఏదైనా, రంగు ఏదైనా, సామాజిక స్థితిగతులు ఏమైనా, ఆర్థిక స్థితిగతులు ఏవైనా, ఇక ఎలాంటి భేదం లేదు. ఎందరు అంగీకరిస్తే చాలు వారందరికీ కూడా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండటానికి దేవుడు అధికారం ఇచ్చాడండి. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయే, కానీ ఆయన మూలకు తలరాయి అయ్యాడు ప్రియులరా. మూలకు తలరాయి అయ్యాడు. ఆ తలరాయి అయినటువంటి, మూలకు తలరాయి అయినటువంటి ఆ రాయి ఎలాంటి రాయి అనేది ఇక్కడ యెషయా గారు మాట్లాడుతూ ఏమన్నాడు? మొదటగా అది పరిశోధింపబడిన రాయి అన్నాడు. నిజానికి ఒక రాయి తలరాయిగా, మూలకు తలరాయిగా చేయబడాలి అంటే అది పరిశోధించబడాలి. ఆ బిల్డర్ ఏం చేస్తాడు అంటే దాన్ని సంపూర్ణంగా పరిశోధిస్తాడు పిల్లల. అలానే
చూడండి, ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు, అది పరిశోధింపబడినటువంటి రాయి అని మాట్లాడుతూ, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద జన్మించిన తరువాత ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాల జీవితకాలం అంతా కూడా ఆయన్ని అనేక మంది పరిశోధించారు ప్రియులారా. ఆయన పరీక్షించారు, ఆయన వెంబడించారు, ఆయన వెంటాడారు. ఆయన నోట్లో నుండి ఏమైనా కాని మాట వస్తుందా, ఈయన ఎక్కడైనా కాని పనులు చేస్తాడా అని వెంబడించారు, వెంటాడారు, పరిశోధించారు, పరీక్షించారు. అనేక మందిని పంపి రకరకాల పద్ధతుల్లో ఆయన్ని శోధించారు. కానీ ఆయన ఎక్కడా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం 45వ వచనంలో ఆయన స్పష్టంగా చెప్పాడు. 44లో అపవాది గురించి మాట్లాడుతూ 45వ వచనంలో తనను చేరి పరిశోధించిన వారంతా కూడా వారు అపవాది సంబంధులని చెప్పి వారితో చెప్తూ తన గురించి చెప్పుకుంటే ఏమన్నాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అన్నాడు. ఆయనలో పాపము స్థాపించలేకపోయారు, చూపించలేకపోయారు. ఎంత పరిశోధించినప్పటికీ కూడా ఆయనలో జన్మ పాపం లేదు, ఆయనలో క్రియా పాపం లేదు. కాబట్టి ఆయనలో ఎవ్వరు కూడా పాపాన్ని కనుగొనలేకపోయారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో. కాబట్టే ఆనాడు ఆయనను విమర్శించినటువంటి న్యాయాధికారితో సహా ఆయన నిజముగా నీతిమంతుడని, ఆయన పొడిచినటువంటి, ఆయన సిలువ వేయించినటువంటి ఆ శతాధిపతితో సహా ఆయన నిజముగా నీతిమంతుడు అన్నారు. ఆ పిలాతు భార్య ఆయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చింది యేసు ప్రభు వారి గురించి. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా ఒప్పుకున్నాడు, ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుని రక్తమును అప్పగించి నేను అపరాధం చేశాను అన్నాడు. ఆయన నిరూపించబడ్డాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మ కర్మ పాపములు లేనటువంటి వాడుగా, అత్యంత పరిశుద్ధుడుగా ఆయన నిరూపించబడ్డాడు ప్రియులారా. ఆ పరిశోధింపబడిన రాయి అది అమూల్యమైనటువంటి తలరాయి. అమూల్యం అంటే తెలుసు కదా మనకి, మూల్యము అంటే వెల, అమూల్యము అంటే వెలకట్టలేనిది అని అర్థం. వెలకట్టలేనటువంటిది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తానికి వెలగట్టగలిగిన వారు ఎవరు లేరు ప్రియులారా. ఆయన అంత అమూల్యమైనటువంటి వాడు, అంత అమూల్యమైన వాడు. అంత మాత్రమే కాదు, ఆయన తలరాయిగా ఉన్నాడు ప్రియులారా. ఏదైనా నిర్మించబడాలంటే ఈనాడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి మీద ఆ పునాది ఆయనే, ఆ పునాదిలో వేయబడినటువంటి ముఖ్యమైన మూలరాయి ఆయనే. కాబట్టి ఆ పునాది ఎలా ఉంది అంటే బహు స్థిరమైనటువంటి పునాది అయింది ప్రియులారా. అది ఈనాడు సంఘానికి ఉన్నటువంటి ఫౌండేషన్ అంత గొప్పది. ఆ ఫౌండేషన్ గురించే పౌలు గారు మాట్లాడుతా ఉన్నాడు. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని, ఈ వేయబడినది తప్ప మరొక పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాదిలో వేయబడినటువంటి ఆ ముఖ్యమైన మూలరాయి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. మరొక రాయి వేయటానికి, మరొక పునాది వేయటానికి లేదు, మరొక మూల రాయి వేయటానికి వీల్లేదు ప్రియులరా. ఈనాడు ఆనాడు ఆది అపోస్తలులు ఎలాంటి పునాది వేశారో ఈనాడు మన గురించి కూడా మాట్లాడుతూ చూడండి ఎంత స్పష్టంగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడో. పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనం ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాడు పౌలు గారు ఇక్కడ కూడా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. ఇక క్రీస్తు యేసే అంటే మరొకళ్ళు లేరు, ముఖ్యమైనటువంటి మూలరాయి ఆయన అయి ఉండగా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఈనాడు మనము ఆనాడు అపోస్తలులు
ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడ్డాం ప్రియులారా. ఆ పునాదిలో క్రీస్తు యేసు ప్రభువారే ముఖ్యమైనటువంటి మూలరాయి అయి ఉండగా, పునాది పౌలు గారు అదే చెప్తున్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. మనం 5 వచనాల్లో కూడా 8వ వచనం నుండి చెప్పుకుంటూ వచ్చాం. 7వ వచనం నుండి అపొల్లో, పౌలు వీరి గురించి మాట్లాడుతూ, నేను నాటి తిని అపొల్లో నీరు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడు అన్నాడు. అట్లానే నేను పునాది వేశాను, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. అపొల్లో కట్టాడు. ఆనాడు కొరింథీ సంఘం గురించి మాట్లాడుతున్నాను. అయితే ఈనాడు మనం కూడా మన స్థానిక సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి. ఎవరో నాటారు, మరెవరో నీళ్లు పోశారు, మరెవరో ఆ యొక్క వ్యవసాయం చేశారు. అది ఒక వ్యవసాయంగా పోల్చుకుంటే ఎవరో పునాది వేశారు. ఇప్పుడు కొత్తగా అక్కడ ఈ పునాది కాదు, ఈ పునాది ఆల్రెడీ వేయబడింది, దాని మీద కట్టారు, ఎవరో సంఘం కట్టారు అక్కడ. అయితే ప్రతివాడు కూడా ఏం చూసుకోవాలి, ప్రతివాడు తాను ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలని పౌలు గారు చెప్పారు. ఆ జాగ్రత్త వహిస్తూ ఆ సంఘాన్ని కట్టేవారు గమనించుకోవాలని మనం చూస్తా ఉన్నాం. మనం కూడా కట్టబడుతూ ఉన్నామని చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ మనం కూడా కట్టబడుతూ ఉన్నాం. చూడండి, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు అభివృద్ధి పొందుతా ఉన్నది. ప్రతి వారు, ఈనాడు ప్రతి విశ్వాసి ఒక సజీవమైనటువంటి రాయిలాగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే పునాదిగా ఉండగా, ప్రభువైన యేసుక్రీస్తు వారే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా మనం కట్టబడుతున్నామని చెప్పి పేతురు గారు కూడా తను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి చెప్తా ఉన్నాడు. యెషయా గారు చెప్పింది, పౌలు గారు చెప్పింది, ఇక్కడ పేతురు గారు చెప్తుంది కూడా ఒకే విషయం గురించి ప్రియులారా. మనుష్యుల చేత విసర్జింపబడినను, అక్కడ మనం చెప్పుకున్నాం, ఇల్లు కట్టువారు నిషేధించారు, ఇల్లు కట్టువారు విసర్జించారు ఆ రాయిని. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది. ఈ రాయి గురించి మాట్లాడుతూ, పునాది రాయి, ముఖ్యమైన మూలరాయి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు పేతురు గారు అంటే, మనుషులు విసర్జించారు కానీ దేవుని దృష్టికి, ఆ సర్వలోకనాథుడకు దేవుని దృష్టికి ఏర్పరచబడింది. వారు తిరస్కరించారు కానీ ఈయన ఏర్పాటు చేసుకున్నటువంటి రాయి అది. ఈ రాయి ఎలాంటిదంటే అమూల్యమైనటువంటి రాయి. దీని మరొక శ్రేష్టమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది సజీవమైన రాయి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సజీవమైనటువంటి రాయి అని ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ పేర్కొనబడతా ఉంది అంటే, యేసు ప్రభు వారు చెప్పారు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనంలో మనం గమనిస్తే ప్రియులారా, ప్రభువారు ఒక మాట అంటున్నాడు, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను. చూడండి, సజీవుడు అయిన మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆ ముఖ్యమైన మూలరాయి అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మృతుడయ్యాడు. ఎందుకు ఆయన మృతుడయ్యాడు? నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కానీ 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈ సత్యం మనం అందరం ఎరిగినటువంటి సంగతి ప్రియులారా. ఆయన ఈనాడు సజీవుడు. పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండ 3వ అధ్యాయంలో పొదలో తనకు ప్రత్యక్షమైన యెహోవాతో మోషే మాట్లాడుతూ నీ పేరేంటి అని అడిగినప్పుడు ఆ దేవుడు వెల్లడించిన ఆయన యొక్క పేరు చూస్తే నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఉన్నవాడు అంటే ఆనాడు మోషే ప్రశ్న వేసినప్పుడు ఏం సమాధానం చెప్పాడో, నేను ఉన్నవాడను అన్నాడు. ఉన్నవాడు అంటే జీవించుచున్నవాడు. ఈనాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నాడో చూడండి, తనను ప్రశ్నించినటువంటి వారితో
ఆయన చూడండి 8వ వచనం, ఇదే ప్రకటన గ్రంథం 1:8 వచనం. అల్ఫాయు ఓమెగయు నేనే. 5వ వచనం, 5 అని ఫుట్ నోట్ వేసి, నేనే అనే చోట 5 అని ఫుట్ నోట్ వేసి, ఆదియు అంతము నేనే అంటా ఉన్నాడు. మొదటివాడు కడపటివాడు, అల్ఫా ఒమేగా. ఉన్నవాడు, మరి అన్నిటికీ ఉండబోతున్నటువంటి వాడు, ఉన్నవాడు, ఉంటున్నవాడు, ఉండబోతున్నవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మరొక మాట కూడా చూడండి, ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా మనం ఈ మాటలు గమనించవచ్చు ప్రియులారా. పదమూడవ వచనం, నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. చూడండి, ఇక ఇందులో 3 రకాలైనటువంటి పోలికలతో తన యొక్క దైవత్వాన్ని, నిత్యత్వాన్ని ఆయన ఇక్కడ ప్రకటించుకున్నాడు. ఏమని అంటే, ఆయన అల్ఫా, ఆయన ఓమేగా. అంటే మొట్టమొదటి అక్షరం, చిట్ట చివరి అక్షరం అనగా ఏ ఆయనే, జెడ్ కూడా ఆయనే. తర్వాత మొదటి వాడను కడపటి వాడను, ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడు అని కొలసై పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి 18వ వచనం వరకు విషయం స్పష్టంగా చెప్పాడు పౌలు గారు. తర్వాత ఆదియు అంతం, హీ ఈస్ ద బిగినింగ్ అండ్ హీ ఈస్ ద ఎండింగ్. ఆది నుండి ఉన్నవాడు, ఎనటెన్నటికీ ఉండబోతున్నవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అలాంటి విశేషమైనటువంటి పునాది మీద కట్టబడినటువంటి సంగతిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియులారా. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ముఖ్యమైనటువంటి మూలరాయి అయి ఉండగా పేతురు గారు ఏమంటా ఉన్నాడంటే, అది పరిశోధింపబడిన రాయి, అది ముఖ్యమైనటువంటి మూలరాయి అంటూ, అది సజీవమైనటువంటి రాయి అన్నాడు. సజీవమైనటువంటి రాయగు ప్రభువునొద్దకు వచ్చాం మనం ఇప్పుడు. ఆ రాయి మన ప్రభువే. కొరింథీయులతో మాట్లాడుతూ పౌలు గారు అన్నాడు, ఆ బండ క్రీస్తే. పేతురు గారు అంటున్నాడు, ఆ రాయి ప్రభువే అంటా ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిల్లరా. 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా అలాంటి ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నటువంటి, సజీవమైనటువంటి రాయి, అమూల్యమైనటువంటి తలరాయి అయి ఉన్నటువంటి యేసు ప్రభువునొద్దకు మనము చేరి వచ్చామంటున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును, ఈనాడు నీవు వింటున్న నీవు, నేను, మనమందరం ఈ సార్వత్రిక సంఘములో బూదిగంతాల మట్టుకు ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా సజీవమైనటువంటి రాయి. ప్రతి విశ్వాసి కూడా సజీవమైన రాయి. ఆ సజీవమైన రాళ్ల వలె మనమందరం ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నాము. ఎలయనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. అదే యెషయా 28:16లో మనం చదువుకున్నాం. విశ్వసించుతున్న మీకు, ఈనాడు విశ్వసించుతున్న మనకు ఆయన అమూల్యమైన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయను. అది అవిశ్వాసుల గురించి, ఆనాడు ఇశ్రాయేలీయుల గురించి, ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీయుల గురించి వ్రాయబడినటువంటి మాట ప్రియులారా. మనం ఈనాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా పౌలు ద్వారా మనం వింటున్నాం, పేతురు ద్వారా విన్నాం, యెషయా గారి ద్వారా విన్నాం, ఏ విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు
ముఖ్యమైనటువంటి మూలరాయి అయి ఉన్నాడో, ఏ విధంగా ఆయన ప్రవక్తలు అపోస్తలుల ద్వారా వేయబడినటువంటి పునాది అయి ఉన్నాడో, కట్టువారు ఏ విధంగా ఆ వేయబడినటువంటి పునాది మీద కడుతూ ఉన్నారో, మనం కూడా ఏ విధంగా కట్టబడ్డామో ఈనాడు మనం విన్నాము ప్రియులారా. అయితే కట్టేటువంటి మనం ఈనాడు అనేక మంది సంఘాలను కట్టే పనిలో ఉన్నారు. ఉన్న విశ్వాసులు కూడా స్థానిక సంఘములో ఒక్కొక్క విశ్వాసి ఒక సజీవమైన రాయిగా తాను కట్టబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనేక ఆత్మలు చేర్చబడటం కోసం, చేర్చబడిన ఆత్మలు విశ్వాసములో ఆత్మీయ అభివృద్ధి చెందడం కోసం వారు కూడా కట్టేటువంటి వారుగా ఉన్నారు ప్రియులారా. ఇది నిరంతర ప్రక్రియ, ప్రభు వచ్చే వరకు సాగవలసినటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో పాలు పంచుకుంటున్నటువంటి నీవు నేను ఎలా కడుతున్నామో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు ఆశించినట్లుగా కడదాం, మనం కట్టేవారుగా ఉందాం, చెదరగొట్టేవారుగా మనం ఉండొద్దు. సంఘ క్షేమం కొరకు పాటుపడదాం. ఆనాడు పౌలు గారు చెప్పాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. దేవుడు తన మాటలను దీవించుగాక. సహోదరులుగా సమయం ముందు